హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తాను. దీనికోసం ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత దాంట్లో శనగపప్పు, నువ్వులు వేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు, దాని తర్వాత మీ రుచికి సరిపడా కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. దోరగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దొండకాయల్ని మగ్గించుకోవాలి. ఉప్పు, పసుపు వేసి. దొండకాయ అనేసరికి ఆమడ దూరం ఉంటారు చాలామంది. దొండకాయ తింటే మందబుద్ధొస్తుందని అంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వీటిలో బీటా కెరోటిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువుంటాయండి. దొండకాయే కదా అని తీసి పడేయకండి. చాలా హెల్త్ ఇష్యూస్‌కి నేచురల్ రెమెడీగా యూజ్ చేస్తారు. నేనిక్కడ దొండకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు, కొత్తిమీర కూడా వేసి మగ్గించుకున్నాను. తర్వాత ఇలా చింతపండు రసం వేసి, ఉప్పు వేసి మిక్సీలో రుబ్బేశాను.